రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఆమోదంతోనే ఓట్ల తొలగింపు ప్రక్రియ జరుగుతుందని విశాఖ జిల్లా కలెక్టర్ భాస్కర్ స్పష్టం చేశారు. ఓట్ల తొలగింపు అంత సులువుగా చేసే ప్రక్రియ కాదని, అన్ని పరిశీలించిన తర్వాతే ఓట్లు తొలగిస్తారని తెలిపారు. ఇప్పటికే ఓట్ల తొలగింపు కోసం తప్పుగా దరఖాస్తు చేసిన వారిపై కేసులు నమోదు ప్రక్రియ కొనసాగుతోందంటున్న కలెక్టర్తో మా ప్రతినిధి ముఖాముఖి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఓటర్ల తొలగింపు అనేది ప్రధానమైన చర్చనీయాంశమైంది. ఓటర్ల తొలగింపునకు ఇప్పుడు అనుసరిస్తున్న విధానం, అలాగే ఓటర్కి తమ ఓటు ఉందా లేదా అన్న భరోసా ఏ రకంగా కలుగుతోందన్న అంశాన్ని జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ భాస్కర్ గారు ప్రస్తుతం. భాస్కర్ గారు, మన జిల్లాలో విశాఖపట్నం జిల్లాకు సంబంధించి ఎన్ని వేల అప్లికేషన్స్ మనకి తొలగింపునకు వచ్చాయి? మనకి దరఖాస్తులు దాదాపుగా 77,000 దరఖాస్తులు ఇప్పటికి ఫామ్ 7 ద్వారా, అంటే ఓటర్ లిస్ట్ నుంచి తొలగించడానికి రిక్వెస్ట్లు వచ్చినాయి. కానీ దానికంటే ఎక్కువగా, అంటే 2 లక్షల దరఖాస్తులు తమ పేర్లు నమోదు చేయించుకోవడానికి వచ్చినాయి. కానీ తొలగించేది ఏదైతే ఉందో అది జిల్లా స్థాయిలోనూ లేకపోతే బూత్ స్థాయిలోనూ తొలగించేటటువంటి అవకాశం లేదు. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ గారి పూర్వానుమతి పొంది మాత్రమే తొలగించాలి. దరఖాస్తు పెట్టగానే తీసేయటం అనేది ఆటోమేటిక్గా జరగదు. వచ్చినటువంటి డిలీషన్ రిక్వెస్ట్ మనము కన్సర్న్డ్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసరు అక్కడి నుంచి BLOకి పంపించడం జరుగుతుంది. వాళ్ళు ఫీల్డ్ ఎంక్వైరీ చేసి చనిపోయి ఉంటే వాళ్ళ యొక్క డెత్ సర్టిఫికేట్, ఒకవేళ డెత్ సర్టిఫికేట్ లేకపోతే కుటుంబ సభ్యుల దగ్గర నుంచి రిటర్న్ స్టేట్మెంటో, అది కూడా లేకపోతే వారి ఇంటి చుట్టుపక్కల నివసిస్తున్నటువంటి వారి రిటర్న్ స్టేట్మెంటో తీసుకుని, ఆ రిటర్న్ స్టేట్మెంట్ తీసుకుని దాన్ని తన BLO సంతకంతో దాన్ని మళ్ళీ తీసుకొచ్చి ERO ఆఫీస్లో ఆన్లైన్లో ERO నెట్లో అప్లోడ్ చేస్తే అప్పుడు మనకు వస్తుంది. దాన్ని మనం ఎలాంగ్ విత్ ఒరిజినల్ డాక్యుమెంట్, అంటే ఒరిజినల్గా వచ్చిన దరఖాస్తు, ఇది ఆన్లైన్లో ప్రింట్ తీసింది, దానికి చెక్ లిస్టు, దాని ఫీల్డ్లో వెరిఫికేషను, దానికి సంబంధించిన డాక్యుమెంటు అంతా కూడా ఒక ఫైల్ రూపంలో తయారు చేసి పంపిస్తే తప్ప CEO ఆఫీస్ నుంచి దాన్ని తొలగించడానికి వాళ్ళు అక్కడి నుంచి మనకి అనుమతి ఇవ్వరు. చాలా చోట్ల మేము గమనించింది ఏంటంటే సంబంధం లేని వ్యక్తులు, అసలు బ్రతుకున్న వాళ్ళ పేరు మీద కూడా తొలగించమని మనకు దరఖాస్తులు పెట్టడం జరిగింది. వాళ్ళందరి మీద కూడా క్రిమినల్ కేసులు ఏదైతే ఉందో మనం ఫైల్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ యొక్క జిల్లాలో గత 5 రోజుల్లో 35 కేసులు మనం FIR కట్టడం జరిగింది. ఓటర్ ప్రధానంగా తన ఓటు ఉందా లేదా అని ఒక బాధ్యత, ఓటు ఉందా లేదా చూసుకోవడానికి, ఈ బాధ్యతను నెరవేర్చుకోవడానికి మనం ఇస్తున్న ఆప్షన్స్ ఏంటి? మనకండి ECI వెబ్సైట్కి వెళ్ళి చూసుకోవచ్చు. తర్వాత NVSP నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ ఉంది, పోర్టల్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా టోల్ ఫ్రీ నెంబర్ 1950, అంటే ఏ జిల్లా వాళ్ళు 195కు ఫోన్ చేస్తే ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్కే ఫోన్ వస్తుంది. టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేసి పేరు ఓటర్ లిస్టులో ఉందో ఖచ్చితంగా చూసుకోవచ్చు. డూప్లికేషన్ ఆఫ్ ఓటర్ అంటే నా పేరు ఇక్కడ నమోదై ఉంటుంది, వేరే నియోజకవర్గంలో నమోదై ఉంటుంది, మన జిల్లాలో కాకుండా లేకపోతే వేరే జిల్లాలోనన్నా, దీన్ని మనం ఎట్లా గుర్తిస్తాం? దీనికి ఎలక్షన్ కమిషన్ కొత్త సాఫ్ట్వేర్ తయారు చేసిందండి. సాఫ్ట్వేర్ తయారు చేసినప్పుడు మనం డూప్లికేట్ అనం, డెమోగ్రఫికల్లీ సిమిలర్ ఎంట్రీస్ అంటాం. రామారావు సన్ ఆఫ్ సుబ్బారావు ఉందనుకోండి, అదే రామారావు సన్ ఆఫ్ సుబ్బారావు అదే ఏజ్ గ్రూప్లో కనుక రిపీట్ అయితే మనకు అది డెమోగ్రఫికల్లీ సిమిలర్ ఎంట్రీస్ అని మనకు సాఫ్ట్వేర్లో చూపిస్తుంది. చూపించినప్పుడు అతని పేరు ఏ కాన్స్టిట్యున్సీలు, అంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ నమోదు చేసుకున్నా మనకు ఉన్నటువంటి అన్ని కాన్స్టిట్యున్సీలు 175 కాన్స్టిట్యున్సీల్లో కూడా సేమ్ నేము, సేమ్ ఫాదర్ నేము, సేమ్ ఏజ్ గ్రూప్లో కనుక ఉండుంటే ఖచ్చితంగా అది మనకి డెమోగ్రఫికల్లీ సిమిలర్ ఎంట్రీ అని చూపిస్తుంది. అది డూప్లికేట్ అని కాదు. ఒక్కోసారి సేమ్ పేరు, సేమ్ ఫాదర్ నేము, సేమ్ ఏజ్ గ్రూప్లో కూడా ఒకటి కంటే ఎక్కువ వ్యక్తులు ఉండొచ్చు. అలాంటప్పుడు మనం సిస్టంలో చూసి ఫోటోగ్రాఫ్ కూడా కనపడుతుంది. 2 ఫోటోగ్రాఫ్లు కనుక ఒకటే ఉండి మిగతా ఎలిమెంట్స్ అన్నీ కూడా కామన్గా ఉంటే అప్పుడు మనం అతను ఎక్కడ నివాసం ఉంటున్నాడో అది మాత్రం ఉంచి, నివాసం ఉండని ప్రాంతంలో అక్కడ కూడా అధికారి తను సొంతగా తీయడానికి లేదు, అతని యొక్క స్టేట్మెంట్ తీసుకుని సంతకం తీసుకుని అప్పుడు ఆ స్టేట్మెంట్ సంతకం ప్రకారం మాత్రమే అతని పేరు నివాసం ఉండనటువంటి ప్రాంతంలో తొలగించేటటువంటి వ్యవస్థ, అది కూడా CEO గారి పూర్వానుమతితో మాత్రమే ఉంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దగ్గర నుంచి లాస్ట్ డే ఆఫ్ నామినేషన్స్ మధ్యలో కూడా ఓటర్ లిస్టులో నమోదు చేయించుకోవచ్చు. కాబట్టి కొంచెం ముందుగా మనం చూసుకోవాలి. ఎందుకంటే జస్ట్ ఎలక్షన్కి 4 రోజుల ముందు మనం చూసుకుని ఓటర్ లిస్టులో మన పేరున్నా మన దరఖాస్తు ఇచ్చినా దాన్ని యాడ్ చేసేటటువంటి అవకాశం ఆ రోజున ఉండదు. నేను ఓటర్లందరికీ చెప్పేది ఏంటంటే ఓటర్ లిస్టులో పేరు ఉండటం ముఖ్యం. ఎపిక్ కార్డు చేతిలో ఉంది కాబట్టి ఓటర్ లిస్టులో మా పేరు ఉంది అని భావించడానికి
దయచేసి మాత్రం అలాంటిది అనుకోవటానికి లేదు. ఎపిక్ కార్డు మన చేతిలో ఉండొచ్చు, కానీ ఓటర్ లిస్టులో మన పేరు ఉండకపోయి ఉండొచ్చు. ఎందుకంటే మన చేతిలో ఎపిక్ కార్డు ఉంది. మనం ఇంటి దగ్గర సాధారణంగా ఉండట్లేదు. ఒక పక్క ఊరు వెళ్ళాం, ఒక 6 నెలల పాటు ఇంట్లో లేము. ఆ 6 నెలల కాలంలో ఎంక్వైరీకి వచ్చినప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఇక్కడ ఉండట్లేదని చెప్పినప్పుడు, ఇప్పుడు కాదు 1 ఇయర్ బ్యాక్ నార్మల్ స్పెషల్ రివిజన్ జరిగినప్పుడు నివాసం ఉన్న వాళ్ళ మీద ఏదైతే ఉందో ఓటు మనకి ఉండకపోవచ్చు. అందుకని ఖచ్చితంగా ఇప్పుడు చెక్ చేసుకుని వారి పేరు ఉందో లేదో ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఎపిక్ కార్డు ఉన్నంత మాత్రాన ఓటర్ లిస్టులో పేరు ఉందని అనుకోవడానికి లేదు. ధన్యవాదాలు. ఇది విశాఖ జిల్లాకు సంబంధించి ఓటర్ లిస్టులు, అలాగే ఓటర్ లిస్టులో వాళ్ళ పేర్లు పరిశీలించడానికి ఉన్న అంశాలు. కెమెరామెన్ సిఎస్ శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.